దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 12th ఆగస్ట్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 97వ అధ్యాయము 11వ వచనము. సామ్ నంబర్ 97 and verse 11. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీతిమంతులకు వెలుగు, యథార్థవంతులకు ఆనందం. ఏమై ఉన్నదండి? విత్తబడి ఉన్నది. ఇట్ హస్ బిన్ సోన్. జీవం గల దేవుడు ఈ విత్తనాన్ని విత్తాడు. నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడ్డాది. యేసు ప్రభు రక్తము చేత మనం ఉచితంగా నీతిమంతులుగా చేయబడ్డాము. మనము దేవుని నీ తగినట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపముగా చేయబడ్డా. సో వీ ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మనము దేవుని నీతి అయి ఉన్నాము. కాబట్టి నీతిమంతులు అవుటకు మనం ఏమి కష్టపడని అవసరం లేదు. యేసు ప్రభువారు సిలువ మీద ఆయన చేసిన యాగము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులయ్యాం. నీతి దానముగా మనకి ఇవ్వబడ్డాది. కాబట్టి నీతి దానముగా మనకి ఇవ్వబడ్డాది. కాబట్టి దేవుడు నీతిమంతుల కొరకు వెలుగును విత్తి ఉన్నాడు. He wants to see light in every area of your life. నీ జీవితం యొక్క ప్రతి విషయంలో, నీ హెల్త్లో, నీ ఆరోగ్యంలో, నీ యొక్క జాబ్లో, నీ యొక్క బిజినెస్లో, నీ యొక్క ప్రయత్నంలో, మీ యొక్క చదువులో, అర్థమవుతుందండి, మీ దాంపత్య జీవితంలో God wants to see light. That's why he sowed light. Let me read this in English. Light is sown for the righteous and gladness for the upright in heart. Light is sown for the righteous and gladness for those who are upright in heart. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ముఖ్యమైన విషయము. నీ హృదయమందు యథార్థత కావాలి. షుడ్ నాట్ హ్యావ్ ఎ డబుల్ ఎజెండా వెన్ యూ టాక్ టు సంబడి. దేవుని ఎద్దుకు వచ్చినా, నువ్వు తోటి విశ్వాసులతో మాట్లాడినా, డోంట్ హ్యావ్ ఎ మ్యానిపులేటివ్ థాట్. డోంట్ హ్యావ్ ఎ మ్యానిపులేటివ్ థాట్. చాలా మంది యథార్థత లేకుండా ఉంటారు. చాలా మంది. ఎందుకంటే వారి యొక్క గోల్, వారి యొక్క అచీవ్మెంట్, వారి యొక్క అవుట్పుట్ ఇంకొకటి పెట్టుకొని వారు తీయని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థత హృదయానికి సంబంధమైనది. యూ హ్యావ్ టు బీ వాట్ ఇట్ ఈస్. డు నాట్ బీ ఎన్ హిపోక్రైట్. వేషధారులుగా ఉండరాదు. యథార్థతకి విరోధ పదం ఏంటండి? వేషధారణ. వేషధారుల్ని నేను నోటి నుంచి ఉమ్మివేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, you have to live as an upright heart and you'll see gladness in your life. నీతిమంతులుగా ఏమి విత్తబడ్డాదండి మనకు? వెలుగు. యు విల్ షైన్. లెమ్ము తేజరిల్లము మీపై వెలుగు వచ్చినది. ఎందుకు తెలుసా? యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవునికి స్తోత్రం. సో కొన్ని విషయాల్లో ఐ వుడ్ సే దట్ డు నాట్ రిక్వైర్డ్ ఎ ప్రేయర్ అట్ ఆల్. ప్రార్థన అవసరం లేదు. నీతిమంతులుగా వెలుగు మన కోసం విత్తబడ్డది. ఏమి చేసినాను, నీవు చేయనంతా కూడా సఫలమవుతుంది. మీరు నీటి కాలువీర నాటబడినది ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వాళ్ళు అంటారు. ఎందుకు తెలుసా? వెలుగు నీ కొరకు విత్తబడి ఉన్నది. దేవుడే విత్తాడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 97 चैप्टर और उसमें 11 वचन पढ़ रहे हैं. धर्मी के लिए ज्योति और सीधे मन वालों के लिए आनंद बोया गया है. बोया गया है. जो धर्मी है, धर्मी हम कैसे बने? यीशु मसीह के लहू के वजह से हम सब धर्मी बने हैं. धार्मिकता हमको एक दान जैसा दिया गया है. और प्रभु कहते हैं सब धर्मी के जीवन में क्या बोया गया है? ज्योति बोया गया है. आपके हर विषय में आप ज्योति देखेंगे, उजाला देखेंगे. आप सोच रहे हैं आपका जिंदगी क्या हो जाएगा, सबके जैसा हो जाएगा? नहीं. जब आप धार्मी है, धार्मिकता को आप कबूल करेंगे, आप ज्योति में चलेंगे. और सीधे मन वालों के लिए आनंद बोया गया है. सीधे मन. बहुत से लोग उल्टा बोलते हैं. बहुत से लोग मुंह में एक बात रहता है, हृदय में और दूसरा आलोचना रहता है. उनके लिए नहीं. जो हृदय है वही जो मुंह में है, उसको हम सीधा मन बोलते हैं. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మర్చిపోకండి, వేషధారులుగా ఉండరాదు. చాలా మంది వారు అనుకున్నట్టు జరగాలని వేషధారపు మాటలు మాట్లాడతారు. తీయపు మంచి మాటలు మాట్లాడతారు.
ఉద్దేశం వేరు. వారు పలకరింపుకి ఉద్దేశం వేరు. అర్థమవుతుందండి? ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నువ్వు నీతిమంతుడివని గుర్తించు. ఇది దానంగా నీకు ఇవ్వబడ్డాది. రెండోది, యథార్థముగా ప్రవర్తించడము నేర్చుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆస్వాదించి దీవించినందుకు స్తోత్రములు. ఈరోజు నాయన నీ కృపను మాకు దయచేసి దేవ, మా అందరి కొరకు నాయన తండ్రి వెలుగు విత్తబడ్డాదయ్యా. మేమేమి చేసినాను నాయన అది వెలుగై ఉన్నదయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో బిడలు నాయన ఏ విషయంలో వారి జీవితంలో చీకటి ఉందో ఈరోజే ప్రభా ఆ చీకటి వెలుగుగా మార్చబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారు నాయన, పరలోకం నుంచి నీ బిడ్డలకు నాయన తండ్రి జాబ్ ఆఫర్ లెటర్స్ వరకు వచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రములు. చదువుకుంటున్న వారు చదువంతట్లో కూడా మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయకేటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపజేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన వారి ప్రతి పరిచయం దీవించండి అయ్యా. యథార్థంగా పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.